భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండము 23వ సర్గయందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లక్ష్మణుని ప్రతాపోక్తులు, అతడు దైవాన్ని త్రోసిపుచ్చి పౌరుషాన్ని ప్రతిపాదించుట అనే కథగా విందాం. రాముడు ఈ విధంగా పలుకుతూ ఉండగా లక్ష్మణుడు విని తల వంచి మనస్సుతో మాటిమాటికిని దుఃఖ సంతోషముల మధ్య ప్రవేశించినట్లు ఉన్నాడు. లక్ష్మణుడు అప్పుడప్పుడు కనుబొమ్మలు ముడిచి బిలంలో ఉన్న పగపట్టిన మహాసర్పం వలె నిట్టూర్పు విడిచాడు. కనుబొమ్మలు విరిచి చూడడానికి భయంకరంగా ఉన్న అతని ముఖం అప్పుడు కోపించిన సింహం ముఖం వలె కనబడింది. అతడు ఏనుగు తొండము వలె హస్తాగ్రాన్ని కదలుస్తూ శిరస్సును అడ్డంగాను పైకిని పడవేస్తూ నేత్రాగ్రంతో రాముని అడ్డంగా చూస్తూ ఈ విధంగా పలికాడు. రామ, నీవు క్షత్రియులలో శ్రేష్ఠుడవు. పితృవాక్యాన్ని పరిపాలింపకపోవుట అనే అధర్మం కలుగుననే భయం చేత, లోకం విషయంలో కొంచెం కూడా శంక లేకపోవడం చేత నీకు ఈ విధంగా కలిగిన గొప్ప వేగిరపాటు నీకు తగినది కాదు. శక్తి విహీనమైన దైవాన్ని గూర్చి నీ వంటివాడు భ్రాంతి కలుగనిచో ఇట్లు అనగా దైవమే బలవత్తరం అని పలుకుతాడా? దుర్బలమో దీనమో అయిన దైవాన్ని గురించి ఈ విధంగా ఎందుకు చెబుతున్నావు? పాపాత్ములైన ఆ కైకేయి దశరథుల విషయంలో నీకు శంక ఎందుకు కలగడం లేదు? గూఢంగా అపకారం చేసి స్వలాభం నిమిత్తమై నీ మంచితనాన్ని పరిహరింపాలి అనే అభిప్రాయంతో ఆ ఇరువురు మృదువైన ధర్మరూపమైన వంచనలను చేస్తున్నారు. నీవు తెలుసుకోవడం లేదు. వారిరువురు ముందుగానే ఈ విధంగా నిర్ణయించుకుని ఉండకపోతే ఆ వరము పూర్వమెన్నడో ఇవ్వబడి ఉండేది. వారిద్దరూ నిన్ను వంచదలిచారు కాబట్టే ఎన్నడో పూర్వమిచ్చిన వరాన్ని గూర్చి ఇప్పుడు చెబుతున్నారు. అలా కాకపోతే ఆ వరాన్ని దశరథుడు ఎన్నడో పూర్వమే తీర్చి ఉండేవాడు. నీకు తప్ప ఇతరునికి రాజ్యాభిషేకం చేయడం లోక విరుద్ధం. తండ్రి ప్రారంభించిన ఈ పనిని నేను సహించజాలను. ఈ విషయంలో నన్ను క్షమించు. నీ ఆలోచన ఎందు భేదమును కలిగిస్తూ నీకు మోహాన్ని కూడా కలిగించిన ఈ ధర్మాన్ని నేను ద్వేషిస్తున్నాను. మన తండ్రి కైకేయి మాటలకు లొంగిపోయి ధర్మ విరుద్ధము నింజము అయిన మాట చెబుతున్నాడు. నీవు దానికి ప్రతిక్రియ చేయడానికి సమర్థుడవై ఉండి కూడా ఆ తండ్రి మాటనే పాటించడం యుక్తం కాదు. వారిరువురు ఈ కపటాన్ని పాపబుద్ధితో చేస్తున్నా కూడా నీవు దానిని ఆ విధంగా గ్రహింపనందులకు నాకు దుఃఖం కలుగుతోంది. ఇట్టి ధర్మాచరణం నిందింపదగినది. వారిరువురు స్వేచ్ఛగా ప్రవర్తిస్తూ ఎన్నడూ నీ హితం కోరలేదు. వారు తల్లిదండ్రులు అనే పేరుగల శత్రువులు. అట్టి వారి కోర్కెను తీర్చుటను మనస్సులో తలచడం కూడా అయుక్తం. వారికి కలిగిన ఈ ఆలోచన కేవలం దైవకృతమే అని నీ అభిప్రాయం కావచ్చు. అయినా నీవు దీనిని ఉపేక్షించడం నా అభిమతం కాదు. చిత్తస్థైర్యం లేనివాడు, వీర్య విహీనుడు మాత్రమే దైవంపై ఆధారపడతాడు. ఆత్మాభిమానం గల వీరులు దైవాన్ని లెక్క చెయ్యరు. స్వప్రయత్నంచే దైవాన్ని బాధింప సమర్థుడైన వాని ప్రయోజనాన్ని దైవము చెరచి అతనికి దుఃఖం కలిగింపజాలడు. దైవానికి ఎంత శక్తి ఉన్నదో, పురుషునకు ఎంత శక్తి ఉన్నదో నేడు అందరూ చూస్తారు. దైవ పౌరుషాలకి ఉన్న భేదం ఈనాడు స్పష్టం అవుతుంది. నీ రాజ్యాభిషేకం ఏ దైవంచే అడ్డుకొనబడిందో ఆ దైవాన్నే నేను పౌరుషం చేత ప్రతిఘటిస్తాను. జనులెల్లరూ చూస్తారుగాక. అంకుశాన్ని లెక్క చేయకుండా బంధనమును ఛేదించి మద బలములచే గర్వించి పరిగెత్తుతున్న ఏనుగు వలె నేడు నేను దైవాన్ని పురుషకారంచే మరలుస్తాను. ఈనాడు సమస్తమైన లోకపాలకులు గాని 3 లోకములు కలిసి వచ్చినా గాని రామునికి జరగబోయే అభిషేకాన్ని అడ్డజాలరు. తండ్రి మాట చెప్పనేలా. నీవు అరణ్యంలో నివసించవలనని రహస్యంగా నిర్ణయించిన వారే 14 సంవత్సరాలు ఆ విధంగా అరణ్యంలో నివసించగలరు. అందుచేత నేను తండ్రి ఆశను, నీ అభిషేకానికి విఘ్నం కలిగించి తన పుత్రుని రాజ్యం కొరకు ప్రయత్నిస్తున్న కైకేయి ఆశను ఛేదిస్తాను. నా బలాన్ని ఎదిరించిన వానికి భయంకరమైన నా పౌరుషం ఎంత దుఃఖం కలిగిస్తుందో అంత దుఃఖాన్ని దైవబలం కూడా కలిగించజాలదు. నీవు 1000 సంవత్సరాలు రాజ్యపాలనం చేసి తపస్సుకై అరణ్యానికి వెళ్ళిన పిమ్మట నీ కుమారులే రాజ్యం చేస్తారు. ప్రజలను పుత్రులను పాలించినట్లు పాలించడానికై తమ పుత్రులకు
వప్పచెప్పి వనంలో నివసించడానికి ప్రాచీనులైన రాజర్షుల వృత్తిగా విధింపబడింది కదా. రాజు అయిన దశరథుడు చపల చిత్తుడై ఉన్నప్పుడు ఈ రాజ్యం భేదములకు లోనవుతుంది అను కారణం చేత నీవు ఈ రాజ్యం నాకు వలదు అనుకున్నచో ఆ భయమేదీ లేదు. నేను నీకు మాటిస్తున్నాను, సముద్ర తీరము సముద్రాన్ని రక్షించినట్లు నీ రాజ్యాన్ని నేను రక్షిస్తాను. అట్లా కాకపోతే నాకు వీరలోకము లభించకుండుగాక. నీవు మంగళ ద్రవ్యములతో నీకు రాజ్యాభిషేకం చేసుకొనడానికై ప్రయత్నం చెయ్యి. నేనొక్కడినే బలప్రయోగం చేత రాజులందరినీ నివారింపగలను. నా బాహువులు కేవలం శోభకు మాత్రమే కాదు, ధనుస్సు అలంకారార్థం కాదు, ఖడ్గము నడానికి కట్టుకొనడానికి మాత్రమే కాదు, బాణములు కదలకుండా పడి ఉండడానికి కాదు, ఈ 4 శత్రువులను దండించడానికి మాత్రమే ఉద్దిష్టమైనవి. నాకు శత్రువని నిర్ణయింపబడిన వానిని ఏ విధంగానో జీవింపనివ్వను. తీక్షణమైన అంచులు గలది, మెరుపు వలె ప్రకాశించేది అయిన ఖడ్గం చేతబూని నేను ఎదుట ఉన్న శత్రువు దేవేంద్రుడైనా కూడా లెక్క చెయ్యను. ఈ భూమి అంతా ఖడ్గపాతంచే ఖండింపబడిన గజాస్వనరుల హస్తములతోనూ ఉరువులతోనూ శిరస్సులతోనూ నిండి ప్రవేశింప శక్యం కానిదై నడవడానికి కూడా వీలు కాకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏనుగులు నా కత్తి వేటుచే తెగి మండుచున్న పర్వతం వలె మెరుపుతో కూడిన మేఘముల వలె భూమిపై పడగలవు. వ్రేళ్ల రక్షణమునకై ఉడుము తోలుతో చేసిన అంగుళిత్రాణములను ధరించి ధనుస్సు చేతపట్టి నేను నిలిచి ఉండగా నేనే పురుషుడనని చెప్పుకుంటూ నా ఎదుట ఎవడు నిలబడగలడు? నేను ఒక్క బలవంతుని అనేక బాణములతో కొడుతూ ఒక్క బాణంతో అనేకులను చంపుతూ నా బాణాలను మనుష్య అశ్వ గజముల మర్మస్థానములందు ప్రయోగిస్తాను. నేడు నా అస్త్ర ప్రభావం రాజైన దశరథుని రాజ్యాధికారం నుండి తొలగించి నీకు రాజ్యాధికారం ఇవ్వగలదు. మంచి గంధానికి కేయూరములను ధరించుటకు, ధనమును దానము చేయుటకు, మిత్రులను పాలించుటకు తగిన ఈ బాహువులు నేడు నీ అభిషేకానికి విఘ్నం చేసిన వారిని అడ్డుకొనడానికి తగిన పని చెయ్యగలవు. నీ ఏ శత్రువును ప్రాణకీర్తి మిత్రుల నుండి దూరం చెయ్యాలో చెప్పు, నేను ఇప్పుడే ఆ విధంగా చేస్తాను. ఈ భూమి నీకు వశమయ్యే వరకు కూడా నేనేమి చెయ్యాలో ఆజ్ఞాపించు, నేను నీ కింకరుడను అని పౌరుషంగా పలికాడు లక్ష్మణుడు. అప్పుడు రాముడు తమ్ముని కన్నీరు తుడిచి మాటి మాటికి ఓదారుస్తూ లక్ష్మణునితో ఈ విధంగా అన్నాడు: ఓ లక్ష్మణ, నేను తండ్రి మాట మీదనే స్థిరంగా నిలిచి ఉన్నాను, ఇదే మంచి మార్గము అని పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండలోని 23వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 41వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని, లక్ష్మణుని ప్రతాపోక్తులు, అతడు దైవాన్ని త్రోసిపుచ్చి పౌరుషాన్ని ప్రతిపాదించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో అనగా శ్రీ వాల్మీకి రామాయణం అయోధ్యాకాండం 24వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావ సారాన్ని రాముడు వనవాసమునకు తల్లి అనుమతిని పొందుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.